వెల్కమ్ టు మై ఛానల్ డియర్ ఫ్రెండ్స్. నా ఈ ఛానల్లో నా ఫస్ట్ వీడియోగా ఆగస్ట్ మంత్కి సంబంధించిన అన్ని దినపత్రికలలో వచ్చిన కరెంట్ అఫైర్స్ను మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వీడియోలోని కంటెంట్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక ఆగస్ట్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో మొదటగా యుఎన్ఓలో భారత రాయబారిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీష్ నియామకం అయ్యారు. జర్మనీలోని భారత రాయబారిగా చేస్తున్నారు. అంతకుముందు ఐరాసాలో భారత రాయబారిగా రుచిరా కాంబోజ్ పనిచేశారు. రుచిరా జూన్ 1న రిటైర్ అయ్యారు. ఐరాసా ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్, పూసా గౌరవ్ మెత్తని చపాతీలు రుచికర పాస్తా తయారీకి ఐఆర్ఆర్ఐ మరియు ఇండోర్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ సంచాలకుడు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జంగ్ బహదూర్ సింగ్ గోధుమ రకాన్ని రూపొందించారు. అయితే ఇటీవల ప్రధానమంత్రి మోదీ వాతావరణ మార్పుల్ని తట్టుకొని పెరిగే 109 రకాల వంగడాల్ని జాతికి అంకితం చేసిన జాబితాలో పూసా గౌరవ్ గోధుమ వంగడం కూడా ఒకటి. పూసా గౌరవ్ అనేది డురం అనే గోధుమ జాతికి చెందిన ఒక రకమైనటువంటి వంగడం. నెక్స్ట్, కీర్తిచక్ర అవార్డుల గురించి. కీర్తిచక్ర అవార్డుల్లో జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఉగ్రవాదుల దాడిలో పోరాడుతూ వీరమరణం చెందిన కర్నల్ మన్ప్రీత్ సింగ్కు మరియు రైఫిల్ మ్యాన్ రవికుమార్కు, మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు గారికి మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయూన్ ముజిముల్ భట్కు కీర్తిచక్ర అవార్డుల్ని ప్రదానం చేశారు. నెక్స్ట్, ప్రతిష్టాత్మక పెన్ పింటర్ 2024 అవార్డు ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్కి లభించింది. ఈ పురస్కారాన్ని 2009లో ఏర్పాటు చేశారు. బ్రిటిష్ లైబ్రరీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న ప్రదానం చేస్తారు. అరుంధతి రాయ్ 1997లో రాసిన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ను కూడా ఇంతకుముందే పొందారు. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ పేరిట జాతీయ పోషకాహార సంస్థ నిన్, ఇది మన హైదరాబాద్లో ఉంది, ఒక పుస్తకాన్ని రూపొందించింది. ఈ పుస్తకంలో ముఖ్యంగా కాకర, బీట్రూట్, ముల్లంగి, బీన్స్ వంటి వాటితో పిల్లలకు పెద్దలకు నచ్చేలా వంటల రెసిపీలను పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, క్షిపణి పితామహుడిగా అగ్నిమ్యాన్గా గుర్తింపు పొందిన డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ 84 సంవత్సరాల వయసులో ఆగస్టు 15న కన్నుమూశారు. రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ చేపట్టిన దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అగ్ని క్షిపణుల ప్రోగ్రాంకి మొట్టమొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్గా రామ్ నారాయణ్ అగర్వాల్ పనిచేశారు. ఈయన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ఇక థాయిలాండ్కు రెండో మహిళా పీఎంగా పెటోంగాట్ నియామకం అయ్యారు. మొదటి మహిళా పీఎంగా ఇంగ్లవ్ షినవత్రా, ఈవిడ పెటోంగాట్ యొక్క మేనత్త పనిచేశారు. పెటోంగాట్ తండ్రి కూడా థాయిలాండ్కి ప్రధానిగా పనిచేశారు. అతని పేరు తక్సిన్ షినవత్రా. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఆర్థిక వేదిక WEF 2024 జూన్ 19న నివేదికలో గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత్ 63వ స్థానంలో నిలిచింది. WEF 2024లో మొత్తం 120 దేశాల జాబితాలో మొదటి స్థానంలో స్వీడన్, రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఫిన్లాండ్, నాలుగో స్థానంలో స్విట్జర్లాండ్, ఐదో స్థానంలో ఫ్రాన్స్ నిలిచాయి. మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ను అయోధ్యలో 650 కోట్లతో టాటా సన్స్ సంస్థ కార్పొరేట్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ CSR కింద నిర్మిస్తోంది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ షార్ట్ స్టోరీస్ ప్రైజ్ 2024 అవార్డును సంజనా ఠాగూర్ గెలుచుకున్నారు. ఈమె రచించిన కథ ఐశ్వర్యారాయ్. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా PGTI నూతన అధ్యక్షునిగా కపిల్ దేవ్ ఎన్నికయ్యారు. PGTI 2006లో ఏర్పాటైంది. కపిల్ దేవ్ హర్యానా హరికేన్గా కూడా గుర్తింపు పొందారు. NPSS నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ యాప్ను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ICAR సహకారంతో అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పంటలను ఆశిస్తున్న చీడపీడలను గుర్తించి నివారణ సలహాలను రైతులకు శాస్త్రవేత్తలు అందిస్తారు. దీన్ని డెవలప్ చేసిన వారిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బొల్లి వేణుబాబు కూడా ఉన్నారు. ఈయన అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు.
ఇక 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందించారు. ఇందులో ఉత్తమ చిత్రం ఆఠం, ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి కాంతారా చిత్రానికి వచ్చింది. ఉత్తమ దర్శకుడుగా సూరజ్ ఆర్ బర్తాజా ఊంచాయి మూవీ చేసినందుకు ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా నిత్యా మీనన్ తిరుచిత్రాంబలం అనే చిత్రానికి, మానసి ఫరేక్ కచ్ ఎక్స్ప్రెస్ చిత్రంలో నటించినందుకు ఉత్తమ నటీమణులుగా ఎంపికయ్యారు. ఉత్తమ బాలనటుడిగా శ్రీపాద్ మాలికాపురం చిత్రం, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ 2 ఎంపికైంది. ఇది ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంలో. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్లో బ్రహ్మాస్త్ర, మన తెలుగులో వచ్చిన శివ. ప్లేబ్యాక్ సింగర్గా మేల్గా అర్జిత్ సింగ్ కేసరియా పాటకు, ఫీమేల్గా బాంబే జయశ్రీ ఛాయుమ్ వెయిల్ అనే పాటకు ఎంపికయ్యారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఎంపికయ్యారు. ఈమె ఎన్నికైది రెండోసారి. 2019 డిసెంబర్ 1 నుంచి ఈమెనే కొనసాగుతున్నారు. యూరోపియన్ యూనియన్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఆంటోనియో లూయిస్ శాంటోస్ డకోస్టా నియమితులయ్యారు. ఈయన పోర్చుగల్ దేశ మాజీ ప్రధాని. 2024 అక్టోబర్ 1న బాధ్యతలు చేపడతారు. గువాహతిలోని నారంగి మిలిటరీ కేంద్రం ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని నిర్మించిన మొదటి సైనిక కేంద్రంగా నిలిచింది. 2011లో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య పరిష్కారం కోసం రహదారుల నిర్మాణంలో 10% ప్లాస్టిక్ వ్యర్థాలని వేడి తారుతో కలపడానికి కేంద్రం అనుమతినిచ్చింది. ఇలాంటి రహదారిని నిర్మించిన రెండో సైనిక కేంద్రంగా జైపూర్ మిలిటరీ స్టేషన్ నిలిచింది. మొదటిది నారంగి మిలిటరీ స్టేషన్ గువాహతిలో ఉంది. రెండోది జైపూర్ మిలిటరీ స్టేషన్ రాజస్థాన్లో ఉంది. ఎన్సీఆర్బీ సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్ యాప్ను నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బీ ప్రారంభించింది. భారత జూనియర్ హాకీ టీంకి పిఆర్ శ్రీజేష్ నూతన హెడ్ కోచ్గా నియమితులయ్యారు. ఈయన రీసెంట్గా ఇండియా టీం ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన జట్టులో సభ్యుడు. ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ శ్రీనగర్ను వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా ప్రకటించింది. శ్రీనగర్ కంటే ముందు జైపూర్, మైసూర్, మలప్పురం ఈ గుర్తింపును పొందాయి. శ్రీనగర్ ఇప్పటికే హస్తకళలు, జానపద కళలకు సంబంధించి యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్ గుర్తింపు పొందింది. ఐరాసలో హిందీ వినియోగం విస్తరించేందుకు హిందీ ఎట్ యుఎన్ ప్రాజెక్టు కోసం కేంద్రం $1.169 మిలియన్ విరాళం ప్రకటించింది. హిందీపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచే లక్ష్యంతో 2018లో హిందీ ఎట్ యుఎన్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇక కెన్యా క్రికెట్ టీంకు హెడ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ నియమితుడయ్యాడు. 2026లో ఇండియా శ్రీలంక ఆతిథ్యమిస్తున్న T20 వరల్డ్ కప్కు కెన్యా క్వాలిఫై కావడంతో దొడ్డ గణేష్కు హెడ్ కోచ్ బాధ్యతలను అప్పగించారు. వెంకయ్య నాయుడు ఏ స్టేట్స్మ్యాన్ అనే పుస్తకాన్ని సంజయ్ కిషోర్ రాశారు. ఈ పుస్తకాన్ని ఆగస్టు 17న నెల్లూరులో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు రిలీజ్ చేశారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డేను ఏటా ఆగస్టు 19న మనం జరుపుకుంటాం. వరల్డ్ ఫోటోగ్రఫీ 2024 థీమ్ వచ్చేసి యాన్ ఎంటైర్ డే. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న మరియా బ్రన్యాస్ 117 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఈమె అమెరికాలో జన్మించిన స్పెయిన్ దేశస్థురాలు. ఏడాది ఫ్రాన్స్కు చెందిన లూసిన్ రాండన్ 118 సంవత్సరాల వయసులో మరణించిన తర్వాత వయోవృద్ధుల అధ్యయన బృందం బ్రన్యాస్ను అత్యధిక వృద్ధురాలిగా ప్రకటించింది. బ్రన్యాస్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 1907 మార్చి 4న జన్మించారు. చాందీపురా వైరస్ గుజరాత్లో తొలి కేసు నమోదైన ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకు 14 సంవత్సరాలలోపు 28 మంది చిన్నారులు మరణించారు. ఈ వైరస్ దోమలు, కీటకాల వల్ల వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారిలో జ్వరం, ఫ్లూతో సమానమైన మెదడు వాపు లక్షణాలు కనిపిస్తాయి. ఇక భారత నౌకాదళంలో హెలికాప్టర్ను నడిపిన తొలి మహిళా అధికారినిగా సబ్ లెఫ్టినెంట్ అనామికా బి రాజీవ్ నిలిచారు. తమిళనాడులోని భారత నౌకాదళ వైమానిక కేంద్రం INS రాజాలీలో ఈమె ఈ ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా వరుసగా రెండోసారి RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయనకు అగ్రస్థానం దక్కింది. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్ 2024లో శక్తికాంత దాస్కు
A+ రేటింగ్ లభించింది. రాజకీయ సంక్షోభం తలెత్తడంతో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూసుఫ్ నాయకత్వం వహించనున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ఇక ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ పార్లమెంటును రద్దు చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నికర సున్నా ఉద్గారాల్ని సాధించిన మొదటి భారతీయ విమానాశ్రయంగా నిలిచింది. ఇది దేశీయ విమానయాన పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అంతరిక్షంలో భారత అద్భుతమైన సామర్థ్యం మరియు విజయాలకు గుర్తుగా ఆగస్టు 23, 2024న మొదటిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2023న చంద్రునిపైకి చేరిన చరిత్రలో 4వ దేశంగా అవతరించిన ఇండియా చంద్రయాన్-3 మిషన్ విజయానికి అనుగుణంగా ఈ తేదీని ఎంపిక చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం కోసం సీఎం బాల్ పౌష్టికాహార్ యోజన ఏర్పాటు చేశారు. మరియు రాష్ట్ర విద్య మరియు పరిపాలనా వ్యవస్థలో డిజిటలైజేషన్ను పెంచుటకు ప్రాథమిక పాఠశాల టీచర్స్కి ఉచిత ట్యాబ్లెట్లను అందించే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క తాజా శాస్త్రీయ మిషన్ ఎర్త్ కేర్ శాటిలైట్ యుఎస్లోని దక్షిణ కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ప్రముఖ భారతీయ వన్యప్రాణి సంరక్షకుడు మరియు జీవశాస్త్రవేత్త ఆసిర్ జవహర్ థామస్ జాన్సింగ్ 78 సంవత్సరాల వయసులో కర్ణాటకలోని బెంగళూరులో మరణించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాత్రి షిఫ్టులలో పనిచేసే మహిళలకు భద్రతను పెంచుటకు రాత్రియర్ సాతి హెల్పర్స్ ఆఫ్ ద నైట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంతర్దృష్టి బ్రెయిలీ డెబిట్ కార్డును ప్రారంభించింది. ఇది దృష్టిలోపం కస్టమర్ల కోసం రూపొందించింది. తమిళనాడు మాజీ సీఎం కలైంజర్ ముత్తువేల్ కరుణానిధి జయంతి సందర్భంగా ఆగస్టు 24న 100 రూపాయల నాణెంను విడుదల చేయడం జరిగింది. ఇక న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో మిస్సెస్ పాత్రకు గాను నటి సన్యా మల్హోత్రా ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం మలయాళ చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్కి రీమేక్. అంతర్జాతీయ యోజన దినోత్సవాన్ని ఆగస్టు 12న జరుపుకుంటాం. ఈ దినోత్సవాన్ని 2000 సంవత్సరం నుండి ప్రతి ఏటా జరుపుతున్నారు. 2024 థీమ్ వచ్చేసి ఫ్రమ్ క్లిక్స్ టు ప్రోగ్రెస్ యూత్ డిజిటల్ పాత్వేస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇక 2024 సంవత్సరంకు గాను సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ అవార్డును గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ GRSE గెలుచుకుంది. కోల్కతాలో 1884లో ఏర్పాటైన ఈ సంస్థ పేరును 1916లో గార్డెన్ రీచ్ వర్క్షాప్గా మార్చారు. ఇండియన్ గవర్నమెంట్ 1960లో దీన్ని జాతీయం చేసింది. 100 నౌకలను నిర్మించిన తొలి భారతీయ షిప్ యార్డ్గా ఈ సంస్థ ఘనత సాధించింది. మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ 2024 పేరిట థాయిలాండ్లో ట్రాన్స్జెండర్కు అందాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పెరూకు చెందిన కెటలినా మర్సనో విజేతగా నిలిచారు. విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్ తమ భాగస్వామి సంస్థ ట్రాన్సేషియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎంపాక్స్ మంకీ ప్యాక్స్గా పిలువబడుతున్న వ్యాధి నిర్ధారణ కోసం RT-PCR కిట్ను తయారు చేయడం జరిగింది. ఎంపాక్స్ నిర్ధారణకు ఇండియాలో రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్ ఇదే కావడం విశేషం. రూమి-1 రాకెట్ను అంతరిక్షంలోకి చెన్నై ECRలోని తిరువిడందై గ్రామం నుంచి నింగిలోకి పంపారు. దీన్ని స్పేస్ జోన్ ఇండియా, మార్టిన్ గ్రూప్ సంస్థలు తయారు చేశాయి. ఈ రాకెట్లో 3 క్యూబ్ ఉపగ్రహాలు, 50 పికో ఉపగ్రహాలున్నాయి. ఈ రాకెట్ వాతావరణ పరిస్థితులు, కాస్మిక్ రేడియేషన్, UV రేడియేషన్, గాలిలో నాణ్యత వంటి వివరాలని సేకరిస్తుంది. ఇక ఎంపాక్స్ వైరస్ వివరాలు. ఈ ఎంపాక్స్ వైరస్ మశూచి ఆటలమ్మ మాదిరిగానే ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందింది. ఈ వైరస్ను మొట్టమొదటిసారిగా 1970లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో కనుగొన్నారు. వ్యాధి లక్షణాలు: అరిచేతులు, అరికాళ్ళలో మచ్చలు, పొక్కులు వచ్చి జ్వరం, ఒళ్ళు నొప్పులు వస్తాయి. లింఫ్ గ్రంథులు వాచి నొప్పిని కలిగిస్తాయి. ఈ వైరస్ ఎలుకలు, ఉడతలు మరియు రోగి దగ్గినప్పుడు పడే తుంపర్ల ద్వారా సోకుతుంది.
ఇక బంధన్ బ్యాంక్ మహిళా ఖాతాదారుల కోసం అవని పేరిట ప్రత్యేక పొదుపు ఖాతాను ఆవిష్కరించింది. ఈ ఖాతాదారులకు ప్రత్యేక డెబిట్ కార్డుపై 10 లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా అంటే యాక్సిడెంటల్ బీమా, కార్డు పోతే 3.5 లక్షల లయబిలిటీ, ఉచిత విమానాశ్రయ లాంజ్ ప్రవేశం, లాకర్ అద్దె మరియు గోల్డ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజులో రాయితీని ఇస్తారు. ప్రముఖ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స నిపుణుడు కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ గారికి అంతర్జాతీయ శస్త్రచికిత్సా సమాఖ్య ISS గౌరవ ఫెలోషిప్ను అందించింది. 122 సంవత్సరాల చరిత్ర గల ఈ సంస్థ గౌరవ ఫెలోషిప్కు తొలిసారి భారత ఉపఖండం నుంచి డాక్టర్ రఘురామ్ గారు ఎన్నికయ్యారు. ఇక తమిళ నటుడు తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ తమ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ జెండాలో పైన మరియు కింది భాగంలో ఎరుపు, మధ్యలో పసుపు రంగులుంటాయి. మధ్యలో ఎరుపు రంగు వృత్తాకారం లోపల శిరీష పుష్పం, దాని చుట్టూ 28 నక్షత్రాలున్నాయి. ఈ పుష్పానికి 2 వైపులా ఘీంకరించే ఏనుగు రూపాలున్నాయి. ఇక పంట నిర్వహణ, ఉత్పత్తి మెరుగుదల వంటి సమాచారాన్ని రైతులకు అందించేందుకు కేంద్రం కృషి డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ DSSను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి భాగీరథ్ చౌదరి ఆవిష్కరించారు. పంటను పర్యవేక్షించడం, పంట పెరుగుదలలోని దశలు, పంట మార్పిడి మొదలైన సమాచారాన్ని రైతులకు చేరవేయడంలో ఇది సాయం చేస్తుంది. వరల్డ్లో అత్యంత బలమైన ఆహార డెయిరీ బ్రాండ్గా అమూల్ నిలిచింది. బ్రిటన్కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తన వార్షిక నివేదిక ఫుడ్ అండ్ డ్రింక్స్ 2024లో ఇచ్చిన ర్యాంకుల ప్రకారం అమూల్ సంస్థ వరుసగా 4వ సంవత్సరం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక ఈ జాబితాలోనే అత్యంత విలువైన ఆల్కహాలేతర డ్రింక్స్లో కోకాకోలా తొలి స్థానంలోనూ, పెప్సీ 2వ స్థానంలోనూ నిలిచాయి. తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. నాసాకు చెందిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అందించే మార్షల్ ఇన్నోవేషన్ అవార్డుకు గుంటూరుకు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త షింగం శ్రీకాంతపాణి గారు ఎంపికయ్యారు. ఇక భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తిమోర్ లెస్ట్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ అందుకున్నారు. తిమోర్ లెస్ట్ అధ్యక్షుడు రామోస్ హోర్డా ఈ అవార్డును ముర్ముకు అందించారు. జాతీయ చేనేత పురస్కారం 2023 తెలంగాణకు చెందిన యాదాద్రి జిల్లా వాసి అయిన కర్నాటి ముఖేష్ అందుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన ముఖేష్ పత్తితో తయారైన నాణ్యమైన దారానికి 10 రంగులు అద్ది 100 రకాల పువ్వులు వచ్చేలా డిజైన్ రూపొందించారు. అంతేకాకుండా డబుల్ ఇక్కత్ టెక్నిక్తో 2 సంవత్సరాలు శ్రమించి 7 మీటర్ల పొడవైన చీరను మగ్గంపై నేశారు. అందుకు గుర్తింపుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న జరుపుకుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేసిన వారి కోసం 2024 నుంచి కేంద్రం కొత్తగా విజ్ఞాన్ అవార్డులను ప్రారంభించింది. జీవరసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞాన రత్న పురస్కారం దక్కింది. అలాగే విజ్ఞాన్ టీమ్ అవార్డుకు చంద్రయాన్ 3 కోసం పనిచేసిన బృందం ఎంపికైంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన SBI చైర్మన్గా తెలుగు వ్యక్తి చెల్లా శ్రీనివాసులు శెట్టి కేంద్రం నియమించింది. భారత సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ సక్సేనా నాయర్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళ ఈమె. బోట్స్వానా మైనింగ్ తవ్వకాల్లో 2492 క్యారెట్ల భారీ వజ్రం లభించింది. దక్షిణాఫ్రికాలో 1905లో 3106 క్యారెట్ల అతిపెద్ద కుల్లినన్ వజ్రాన్ని కనుగొన్నారు. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత కనుగొన్న అతిపెద్ద వజ్రం ఇది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో సచిన్ తన్వార్ 2.15 కోట్లతో అత్యధిక ధర పలిగిన ఆటగాడిగా నిలిచాడు. తమిళ్ తలైవాస్ జట్టు అతన్ని సొంతం చేసుకుంది. అంపిపాడ్ 2023లో గంజాం జిల్లా చిలికా సరస్సులో బ్రహ్మపుర విశ్వవిద్యాలయం పరిశోధకులు అంపిపాడ్ అనే కొత్త జీవిని కనుగొన్నారు. 13 మిల్లీమీటర్ల పొడవు గల ఈ జీవికి 13 జతల కాళ్ళు, ఆహారం తీసుకొనుటకు ముందు భాగం, దిగువ మరో 2 కాళ్ళున్నాయి. నీటిలో, నేలపై జీవించే ఈ జీవి విషపూరితమైనది కాదు. నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ హిల్ కాల్ను భారత బయోటెక్ కంపెనీ హైదరాబాద్లో విడుదల చేసింది.
ఏడాదికి 20 కోట్ల డోసుల వ్యాక్సిన్ను తయారు చేయనున్నట్లు భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా గారు వెల్లడించారు. ఇండియన్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన PMBJPను అమలు చేసిన తొలి విదేశంగా మారిషస్ నిలిచింది. ఈ పథకం ద్వారా జనరిక్ ఔషధాలను ప్రజలకు తక్కువ ధరకే అందిస్తారు. ఇక స్వలింగ వివాహాలను గుర్తించిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా థాయిలాండ్ నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి ICC చైర్మన్గా BCCI కార్యదర్శి జైషా ఎన్నికయ్యారు. దీంతో ICC చైర్మన్ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా 35 ఏళ్ల జైషా నిలిచాడు. ఇండియా నుంచి ఇంతకుముందు జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, N శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ICC చైర్మన్లుగా పనిచేశారు. ప్రస్తుత ICC చైర్మన్ గ్రెగ్ బార్లే, ఇతను న్యూజిలాండ్ దేశస్థుడు. రైల్వే బోర్డు 47వ చైర్మన్గా సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో పనిచేసే జాతీయ భద్రతా దళం NSG కొత్త జనరల్ డైరెక్టర్గా డీజీగా సీనియర్ IPS అధికారి B శ్రీనివాసన్ నియమితులయ్యారు. బీహార్ క్యాడర్కు చెందిన ఈయన బీహార్లోని రాజ్గిర్లో ఉన్న పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇక 2025లో చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా 4 వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో నిర్ణయించింది. డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ ఫ్రూట్ ఫ్లై జాతికి చెందిన 10 ఆడ 10 మగ ఈగల్ని పంపించనున్నారు. ఈ ఈగలు ప్రయాణించేందుకు అవసరమైన కిట్ను కర్ణాటకలోని ధార్వాడ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్ర విభాగం రూపొందించింది. ఇక కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF డైరెక్టర్గా రాజ్విందర్ సింగ్ మరియు BSFకు డైరెక్టర్గా దల్జీత్ సింగ్ చౌదరి నియామకమయ్యారు. SBI చైర్మన్గా తెలుగు వ్యక్తి శ్రీనివాసులు శెట్టి నియామకమయ్యారు. జూనియర్ బాయ్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ డాక్టర్ BC రాయ్ ట్రోఫీ 2024-25ను గెలుచుకున్న తెలంగాణ ఫుట్బాల్ టీంను సీఎం రేవంత్ రెడ్డి గారు అభినందించారు. అస్సాం రాష్ట్రం నాగాన్లోని నూరుల్ అమీన్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో మణిపూర్ జట్టును ఓడించి మన తెలంగాణ జట్టు విజయం సాధించింది. భారత అగ్రశ్రేణి రెజ్లర్ సాక్షి మలిక్ ఆత్మకథ విట్నెస్ పేరుతో పుస్తక రూపంలో రాబోతోంది. సాక్షితో పాటుగా ఈ పుస్తకానికి సహరచయితగా జనార్దన్ సెల్వరాజ్ వ్యవహరించనున్నారు. 2016 రియో ఒలింపిక్స్లో పతకం గెలిచిన ఏకైక భారత మహిళా రెజ్లర్గా సాక్షి మలిక్ కొనసాగుతున్నారు. ప్రముఖ న్యాయ కోవిదుడు AG నురానీ కన్నుమూశారు. ఈయన పూర్తి పేరు అబ్దుల్ గఫూర్ మజీద్ నురానీ. ఈయన ప్రముఖ రచనలు ద కశ్మీర్ డిస్ప్యూట్ 1947-2012, ఆర్టికల్ 370, ఏ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ద డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్. కశ్మీర్ నిపుణుడిగా నురానీకి మంచి పేరుంది. ఇక సాగర జలాల్లో కాలుష్య నియంత్రణకు, ముఖ్యంగా చమురు వ్యర్థాల నిర్మూలనకు ఉపయోగపడేలా 2500 కోట్లతో గోవా నౌకా నిర్మాణ కేంద్రం నిర్మించిన ప్రత్యేక నౌక సముద్ర ప్రతాప్ను రక్షణ శాఖ మంత్రి సంజయ్ సేత్ ఇండియా కోస్ట్ గార్డ్కి అప్పగించారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు షీ బాక్స్ పోర్టల్ను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు ఈ పోర్టల్లో బాధితులు చేయవచ్చు. ఇక దేశీయ పరిజ్ఞానంతో భారత నౌకాదళం నిర్మించిన INS అరిఘాత్ అణుజలాంతర్గామిని విశాఖపట్నం నేవల్ బేస్లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. నెక్స్ట్ పాయింట్, యూపీలోని బహ్రయిచ్ జిల్లాలో 7 ప్రాణాలను బలిగొన్న తోడేళ్లను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చేపట్టిన ప్రాజెక్టు పేరే ఆపరేషన్ భేడియా. కరువుతో అల్లాడుతున్న ఆఫ్రికా దేశం నమీబియా 700 అడవి జంతువులను వధించి వాటి మాంసం ప్రజలకు పంచాలని నిర్ణయించింది. వాతావరణ మార్పుల కారణంగా మధ్య గ్రీస్లోని కార్లా సరస్సులోని చేపలు దాదాపు 100 టన్నులు చనిపోయి ఓలోస్ రేవు పరిసర ప్రాంతాల్లోకి కొట్టుకొచ్చాయి. ప్రముఖ రచయిత సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం గారికి కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు 2021 అందుకున్నారు. ఇక దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్స్ 2024 ఆగస్టు 28న ప్యారిస్లో ప్రారంభమయ్యాయి. మొత్తం 168 దేశాల నుంచి 4400 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ 8 వరకు ఈ పోటీలు జరుగుతాయి.
ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఐఈపి విడుదల చేసిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024లో భారత్ 116వ స్థానంలో నిలిచింది. 163 దేశాలతో రూపొందిన ఈ జాబితాలో మొదటి స్థానంలో ఐర్లాండ్, రెండో స్థానంలో ఐర్లాండ్, మూడో స్థానంలో ఆస్ట్రియా, నాలుగో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో సింగపూర్ నిలిచాయి. యెమెన్ అతి తక్కువ శాంతియుత దేశంగా చివరి స్థానంలో నిలిచింది. ఇవి ఫ్రెండ్స్ ఆగస్టు మంత్కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.